ఆళ్లగడ్డ వందే మాతరం దేశమాత ఆరాధనతో సమానమని ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సుజాత పేర్కొన్నారు. ఆళ్లగడ్డ పట్టణంలో జరిగిన 150వ స్మారకోత్సవ ర్యాలీలో డాక్టర్ సుజాత ఆధ్వర్యంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ డాక్టర్ సుజాత మాట్లాడుతూ ఈ గీతంలోని శబ్దం ప్రజల్లో ఆత్మవిశ్వాసం, ప్రేరణను నింపుతుందన్నారు. భవిష్యత్తుకు భరోసాను కల్పిస్తుందని ఈ గీతం ఒక సంకల్పం, ఒక మంత్రం, ఒక స్వప్నం, ఒకే లయ, స్వరం, భావంతో చేసే గీతాలాపన హృదయాన్ని స్పందింపచేస్తోందని ఉప్పొంగిపోయారు. సామూహిక గీతాలాపన అద్భుత అనుభవమని పులకించారు. కార్యక్రమంలో యూపీహెచ్సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నరసింహ, సచివాలయ ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, సిఎస్సి వైద్యులు, పుర ప్రముఖులు పాల్గొన్నారు. వందే మాతర గీతం మనము అందరము 150వ జయంతి సందర్భంగా ఆలపించాము. ముఖ్యంగా ఈ వందే మాతర గీతం బంకించంద్ర చటర్జీ గారు 150 సంవత్సరాల క్రితం మన దేశంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరుగుతున్న స్వాతంత్ర ఉద్యమంలో ఎంతో స్ఫూర్తిని రగిలించింది. ఆ స్వాతంత్ర ఉద్యమంలో ఎక్కడ ఏ సమావేశం జరిగినా కూడా ఈ వందే మాతర గీతంతో మొదలై ప్రజల్లో ఆ ఆవేశాన్ని, స్వాతంత్రం కావాలి అనే స్ఫూర్తిని బ్రిటిష్ వారిపై ఎన్నో కష్టాలతో పోరాడడానికి నిలిచిందన్నమాట. కాబట్టి మనము ఈరోజు ఆ పెద్దలు మనకు స్వాతంత్రం తేవడానికి, స్వేచ్ఛావాయువులు పీల్చడానికి ఎంతైతే కృషి చేశారో వాళ్ళ పెద్దల్ని కూడా మనము గుర్తు చేసుకోవాలి. జై హింద్.